స్నేహం తప్పులను ఎత్తి చూపుతూ కష్టాలలో నేనున్నాను అని వెన్ను తట్టి ప్రోత్సహించేవాడే నిజమైన స్నేహితుడు అంటారు పెద్దలు. మహాభారత కాలంలో స్నేహం గురించి చెప్పాలంటే గుర్తుకు వచ్చేది దుర్యోధన, కర్ణ, శ్రీకృష్ణ, అర్జున, ద్రుపద, ద్రోణులు. అవకాశవాద, పరస్పర ఆధారిత, దుష్ట ధర్మ వ్యతిరేక స్నేహం కర్ణ దుర్యోధనులది. దీనికి మహాభారతం ప్రమాణం. అర్జునుని ధనుర్విద్యా పాండిత్యం, గురు ద్రోణుడికి శిష్యుడైన అర్జునునిపై గల ప్రేమ, దుర్యోధనుడికి అర్జునునిపై ఈర్ష్య, అసూయ తన బాల్యంలోనే కలుగుతాయి. అర్జునుడికి అస్త్రవిద్యలో పోటీగా నిలువగల వీరుని కోసం వెతుకుతున్నప్పుడు దుర్యోధనుడికి ఒక ఆశాకిరణం లాగా కనిపిస్తాడు కర్ణుడు. దుర్యోధనని ఆ స్థానంలో ఉపాధి దొరుకుతుంది కర్ణునికి. దాన వీర శూర కర్ణల్లో ఎన్టీఆర్ చూపినంత మంచివాడైతే కాదు. మన ఎన్టీఆర్ గారికి కర్ణునిపై సానుభూతి కావచ్చు, చిన్నప్పుడే తల్లి నీటిలో పడేసిందని. కాని శ్రీకృష్ణుని కూడా అర్ధరాత్రి తన తండ్రి యమునను దాటించి రేపల్లెలో వదిలివచ్చాడు. కాని శ్రీకృష్ణుడు ఎవరిమీద పగ పెంచుకోలేదు, అధర్మం పక్షం చేరలేదు. కర్ణనుని దానగుణం, తన కవచ కుండలాలను ఇంద్రుడికి ఒలిచి ఇవ్వడం ఒక్కటే స్వార్థరహితం. కర్ణుడు అస్త్రవిద్యలో అర్జునునికి సాటిరాగల వీరుడు కాడు, ధర్మగుణంలో ధర్మరాజుకు పోటీ పడగలిగినవాడు కాడు. కర్ణుడు దుష్ట చతుష్టయంలో ఒకడు. దుర్యోధనుని నాశనానికి ఒక కారణం కర్ణుడు. పరశురాముడు నేర్పిన అస్త్రవిద్య అవసరానికి ఉపయోగపడదనే విషయం దుర్యోధననుకి చెప్పకుండా దాచిపెడతాడు. తాను కుంతీదేవికి పెద్ద కుమారుడిని అని తనకు తెలిసిన తర్వాత కూడా దుర్యోధనుడికి చెప్పడు. దుర్యోధనుడు కర్ణుని నమ్మి పాండవులతో యుద్ధానికి దిగి పతనం అవుతాడు. కృష్ణార్జునుల మైత్రి, వీరిద్దరి స్నేహం వలన లోక కళ్యాణం సాధ్యమైంది. యథోధర్మః తదః కృష్ణ, యదః కృష్ణ తదః విజయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం అని భీష్ముడు ధర్మరాజుతో చెబుతాడు. భీష్మద్రోణ పర్వంలో మహాభారతం నిరూపణ. యుద్ధానికి సిద్ధమైన వేళ అర్జునునికి కలిగిన సందేహాలకు భగవాన్ శ్రీకృష్ణుడు చేసిన నివృత్తే ఉపనిషత్ సారాంశమైన భగవద్గీత. ఇది సర్వమానవాళికి వ్యక్తిత్వ వికాస గ్రంథం. శ్రీకృష్ణుడు పార్థసారథిగా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన చేసి చూపించాడు. 18 రోజుల యుద్ధంలో ద్రోణుని ద్రుపదుని స్నేహం, విద్యాభ్యాసం సమయంలో ఆశ్రమంలో ద్రుపదుడు ద్రోణుడు సహాధ్యాయులు. ద్రుపదుడు ద్రోణునికి మాట ఇస్తాడు. రాజైన తర్వాత నేను నీకు సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు. పేదరికంలో ఉన్న ద్రోణుడు సహాయం కోరి ద్రుపదుని అంతఃపురానికి వెడతాడు. ద్రోణుని అవమానించి పంపిస్తాడు ద్రుపదుడు. వీరిద్దరి పగ ప్రతీకారాలు మహాభారతాన్ని అనేక మలుపులు తిప్పుతాయి. ద్రోణుని మరణానికి కారణమవుతాయి. ద్రుపదుని వంశక్షయానికి కారణమే కాకుండా పాండవుల వంశ గర్భస్థ పిండంపై కూడా ప్రభావం పడుతుంది. మరో వీడియోలో రామాయణ కాలంలో స్నేహితుల గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలోని విషయాలు నాకు తెలిసిన, నేను చదివినవి, పెద్దలు చెప్పగా విన్నవి మాత్రమే. అన్యదా తప్పుగా భావించవద్దు.